హాయ్ అండి, ఇది వచ్చేసి కడప జిల్లా అలంకాన్పల్లెలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి 81 అడుగుల విగ్రహాన్ని ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. ఇది వచ్చేసి చిన్న విగ్రహం ఇక్కడ ముందు వైపు ఉంటుంది. అయితే ఇక్కడ నుంచి మనం ఇలా వెళ్ళాము అంటే ఇక్కడ మనం చూడొచ్చు పెద్ద విగ్రహము, దాదాపు 81 అడుగులు అని చెప్పారు. మరి నాకైతే ఎగ్జాక్ట్గా మెజర్మెంట్ తెలీదు. సో ఆ విగ్రహం కింద గురువులు స్వామీజీలు అంటాం కదా మనము, చిన్నజీయర్ స్వామి, అలా వాళ్ళ యొక్క విగ్రహాలు కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఓకే, సో మనకి కెమెరాలో అలా కనిపిస్తుండొచ్చు కానీ చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ చాలా దూరం నుంచి కూడా కనిపిస్తుంది. మనం ఇలాగే వెళ్తే సీతారాముల వారి కళ్యాణం ఫోటో సూపర్గా ఉంటుంది, చూపిస్తానండి. అదిగోండి, అలా వెళ్తే సీతారాముల కళ్యాణం అనగానే మనకి ఎవరికైనా చైల్డ్హుడ్ వైబ్స్ వస్తాయి. ఎందుకంటే మనం చిన్నప్పుడు అంతా కూడా మనము ఎక్కడ చూసినా రాములోరి కథలు, రాములోరి గుడిలో సీతారాముల కళ్యాణం ఫోటోలు చూస్తూ మనము పెరిగాం కాబట్టి. సో మనం ఇక్కడ చూడొచ్చు సీతారాముల వారి కళ్యాణం యొక్క ఫోటో పక్కనే ఋషులు, లక్ష్మణుడు అందరినీ గమనించవచ్చు మనము. అలాగే ఇక్కడ గురువుల ఫోటోలు ఉన్నాయి చూడండి. చిన్నజీయర్ స్వామి అక్కడ లాస్ట్లో ఫోటో ఉంది, అక్కడ గోవు యొక్క ఫోటో ఉంది. ఇంకా చాలా బాగున్నాయండి ఇక్కడ శిల్పాలన్నీ కూడా. గోవు యొక్క ఫోటో నేను ఇప్పటి వరకు చూడలేదు, ఫస్ట్ టైం ఇక్కడ చూస్తున్నాను. అక్కడ ఇంకా చిన్న చిన్నవి ఉన్నట్లున్నాయి విగ్రహాలు, చూద్దాం, చాలా బాగున్నాయి. ఎస్, ఇక్కడ శ్రీకృష్ణుడు ఇలా చూడండి, వామన అవతారము, అన్ని అవతారాలు ఉన్నట్లుగా ఉన్నాయి. ఇక్కడ నుంచి చూద్దాం వెంకటేశ్వర స్వామి. ఎంత బాగుందండి అసలు. ఆ మేఘాలు, వెంకటేశ్వర స్వామి అసలు సూపర్గా ఉన్నాడు. మధ్యలో ఎక్కడైనా విగ్రహాల పేర్లు తప్పుగా చెప్పి ఉంటే మన్నించండి, నాకు అంతగా అంటే ఐడియా రావట్లేదు. పురాణాల గురించి కొంతవరకు ఐడియా ఉన్నా కూడా సడన్గా ఫొటోస్ చూసినప్పుడు మనకు ఐడియా రావట్లేదు.